భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతోందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో ఎంతో విరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీర యోధుడి 394వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా శివాజీ జననం గురించి చూద్దాం. శివాజీ 19 ఫిబ్రవరి 1630వ సంవత్సరంలో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో సాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించారు. శివాజీ కుటుంబం మహారాష్ట్రలోని వ్యవసాయం చేసే భోన్స్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి యాదవ క్షత్రియ వంశానికి చెందినవారు కాగా తండ్రి భోన్స్లే కులస్థుడు. శివాజీ కంటే ముందు పుట్టిన పిల్లలు చనిపోవడంతో తల్లి తాను పూజించే దేవత శివయి పేరు మీద శివాజీ అని పేరు పెట్టారు. ఇకపోతే శివాజీ తాత మాళోజీ డెక్కన్లో ఉన్న అహ్మద్ నగర్ సుల్తాన్ వద్ద ప్రభావవంతమైన జనరల్గా ఉన్నారు. ఈయనకు దేశ్ముఖ్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. శివనేరి కోటలో తన కుటుంబంతో పాటు ఉండేందుకు కూడా అనుమతి లభించింది. శివాజీ తండ్రి సాహాజీ నిజాం షాహీల రాజుల వైపు ఉంటూ మొఘల్ రాజులకు వ్యతిరేక యుద్ధాలలో పాల్గొనేవారు. నిజాం షాహీల పైన షాజహాన్ దండయాత్ర చేసిన సమయంలో సాహాజీ సైన్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారు. మొఘల్ రాజులకు వ్యతిరేకంగా పోరాటంతో మొఘల్ సైన్యం నిరంతరం సాహాజీ వెంట పడేవారు. సాహాజీ తన కొడుకు శివాజీ భార్య జీజాబాయితో కలిసి ఒక కోట నుంచి ఇంకో కోటకు తరచూ మారుతూ ఉండేవారు. 1636వ సంవత్సరంలో బీజాపూర్ రాజు వద్ద పనిచేస్తున్న సమయంలో షాహాజీ పూణేను దక్కించుకున్నారు. ఈ క్రమంలో శివాజీ జీజాబాయి పూణేలోనే స్థిరపడ్డారు. బీజాపూర్ రాజు ద్వారా సాహాజీ బెంగళూరుకి తరలించబడ్డారు. సాహాజీ పూణే పాలన అధికారిక డాడోజీ కొండేడియోను నియమించారు. మరోవైపు శివాజీ మహారాజ్ కన్న తల్లి దగ్గరే పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండడం నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియాబాయి పూస గుచ్చినట్లు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి మెలకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు. 1647వ సంవత్సరంలో కొండేడియో చనిపోయిన తరువాత శివాజీ అధికారాన్ని చేపట్టాడు. బీజాపూర్ రాజుకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ క్రమంలో శివాజీ 17వ ఏటలోనే కత్తిపట్టాడు. అంతేకాదు 1000 మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్ల లోపే రాజ్గఢ్, కొండనా ప్రాంతాలను చేజిక్కించుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన సాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు.
ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరు కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతూ ఉండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనిక అధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడి పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహవలే చీల్చి చెందాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుంచి బయటికి పారిపోతూ ఉండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలి అని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను ప్రేరేపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పస్తూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతటా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి కోల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హరహర మహదేవ అంటూ శివాజీ యుద్ధ రంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ షాయిస్తా ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపాడు. 2 సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్ షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కోల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కోల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్గఢ్ కోటకు చేరుకుంటే యుద్ధం చెయ్యొచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్హాలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతలచవలసిందిగా సిద్ది జోహార్కు వర్తమానం పంపాడు. అది తెలుసుకున్న సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు. చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు. కోటకు చేరుకునే లోపు శత్రువులు తమను సమీపించగలరు అనే విషయాన్ని గ్రహించి బాజీ ప్రభు దేశ్పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్లిన వెంటనే బాజీ ప్రభు దేశ్పాండే 2 చేతుల ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేల కొరిగారు. అప్పటికీ శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కోలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. ఇక మొఘలులతో యుద్ధం విషయానికి వస్తే 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు 1,00,000కు పైగా సుశిక్షితులైన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడి చేస్తాడని షాయిస్తా ఖాన్
పూణే నగరం అంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. శివాజీ కత్తి వేటుకు షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడగా షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షాయిస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించేశాడు. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో మొఘలులు బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జైసింగ్ ను శివాజీపైకి పంపించాడు. రాజా జైసింగ్ గొప్ప రాజు, నీతిజ్ఞుడు. రాజా జైసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి. తరువాత రాయ్ఘర్ ఆక్రమణకై సేనలు ముందుకు సాగుతూ ఉండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజు జైసింగ్ తో సంధికి దిగాడు. 1665లో శివాజీ రాజా జైసింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు. తర్వాత కూడాను ఒక మొఘల్ సర్దార్గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకుని తన శత్రువులైన బీజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్గా ఉండడానికి ఒప్పుకున్నాడు. 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని 6 ఏళ్ల కొడుకు సంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలో శివాజీని సైనిక అధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయట వెళ్తూ ఉండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడే బందీ చేశారు. ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరి కోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్ళ బుట్టలు పంపించిన తరువాత తాను పని మనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, సంభాజీ ఇద్దరూ పళ్ళ బుట్టల్లో దాక్కుని తప్పించుకున్నారని ఒక వాదన. తప్పించుకున్న తర్వాత శివాజీ రాయ్ఘర్ చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. మువాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు. కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచలైంది. మొఘలు సైనాధిపతులు మహాబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవార్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు. కానీ వారి ఎత్తులు పారలేదు. శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కోవచ్చు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడం వల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి 1,00,000 మంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కోలేకపోయింది. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆ కోటను ఉదయ్ భాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తూ ఉండడంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చేసుకొని బాధ్యత అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. చివరగా
కోటకు ఒక వైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరుగల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరారు. తాడు సహాయంతో పైకి వెళ్లిన వారు అందించిన తాళ్లను పట్టుకుని సైన్యం కోటలోకి చేరుతుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు. సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహగఢ్గా మార్చాడు. ఇలా ఎన్నో పోరాటాలు చేసిన శివాజీని జూన్ 6, 1674న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య క్షత్రియ రాజులు అందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గంగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. ఇకపోతే శివాజీ పరిపాలనా విధానం విషయానికి వస్తే యుద్ధ తంత్రాలతో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రి మండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమ కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఒకసారి శివాజీ సైన్యాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో, నా తల్లి కూడా మీ అంత అందమైనది అయి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకిత భావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్ప రాజుగా చేశాయి. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. పటిష్టమైన నౌకా దళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. 8 నెలలు పంటలు పండించే రైతులు కూడా 4 నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అర్థం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. శివాజీ మరణించే నాటికి 300 కోటలు ఆయన ఆధీనంలో ఉండేవి. కొండల పైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింపజేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి. శివాజీ భవానీదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో 3 వంతులు ముస్లింలు. ఎందరో ముస్లింలు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలే. శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యుడు. ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మధాని మొహతార్ కూడా ముస్లిమే కావడం గమనార్హం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.